నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. వేసవి వచ్చిందంటే చాలు చర్మానికి సంబంధించి చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో చెమటకాయలు, అలాగే దద్దుర్లు, ఇవి కాకుండా ఇంకా అమ్మవారు, గవద బిళ్ళలు, వేడి కురుపులు, ఇలా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికన్నిటికీ కూడా వనమూలికలతో అద్భుతమైన వైద్యం మనకు అందుబాటులో ఉంది. సో దేనికి ఎలాంటి వనమూలికలతో మనం వైద్యం చేసుకోవచ్చు, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇంట్రోలో చెప్పినట్లు ఈ వేసవి రాగానే చాలా రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. గవద బిళ్ళలు, అమ్మవారు, ఇంకా చెమటకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం క్లియర్గా తెలియజేసుకుందాం సార్. సో ఫస్ట్ అమ్మవారు. ఈ అమ్మవారు అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వైద్యం? అంటే ఇందులో 2-3 రకాలు ఉంటాయమ్మా. మనం పొంగు అంటాం, దద్దురు పొంగు అంటారు, పెద్ద పొక్కులు వచ్చిన పొంగు అంటారు. దద్దురు పొంగు అంటే ఏమవుతుందమ్మా, ర్యాషెస్, చిన్న సన్నటి ర్యాషెస్ వచ్చి దద్దుర్ల కింద వస్తుందమ్మా గుళ్ళంతానే వచ్చి, ఆ దద్దుర్లు కన్నా పెద్దవి కొంచెం పొక్కుల కింద వచ్చేదేనేమో పొక్కుల పొంగు అంటారమ్మా. మసూచికం అంటారు, దాన్నే ఆయుర్వేద శాస్త్రంలో విసూచికం అంటారమ్మా. అది పెద్ద పొక్కుల కింద వచ్చి బాయిల్స్ కింద అవి చిదిగిపోయి మచ్చలు పడిపోతాయమ్మా బాడీ అంతా, దాన్ని విసూచి అంటారు. కానీ ఏదైతే దద్దురు పొంగు అంటాం కదమ్మా, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయమ్మా. అది ఏమనుకుంటారంటే ఏదో పొంగు చూపింది వెళ్ళిపోయింది అనుకుంటారు, కానీ దానివల్ల ఫెర్టిలిటీ అనేది పాడైపోతుందమ్మా. మగవాళ్ళ ఆడవాళ్ళు కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది కారణం, వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ అదమ్మా. ఓకే, అది ఎవరికీ తెలియదు, చాలా మందికి తెలియదు. మీరు చెప్పేంత వరకు నాకు కూడా అదొకటినమ్మా. మీరు ఇందాక గవద బిళ్ళలు అన్నారు కదా, దానివల్ల కూడా ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుందమ్మా. మేము మా దగ్గరికి వచ్చిన ఫెర్టిలిటీ లేదు, మాకు ట్రీట్మెంట్ కావాలని వచ్చిన వాళ్ళకి మా ఫస్ట్ క్వశ్చన్స్ అయ్యే అడుగుతామండి. ఏ ఏజ్లో వచ్చింది, ఎన్నాళ్ళు ఉంది, ఎన్నిసార్లు వచ్చిందని. అది కూడా ఒక కాజమ్మా. ఈ ఏ రకమైన చర్మవ్యాధులకైనా సమ్మర్లో వచ్చే వాటికి అద్భుతంగా పనిచేసేది గంధం అమ్మ. ఈ గంధం అనేది నీళ్ళలో కలిపి ఒళ్ళంతా రాసి పిల్లలకి వేడి మంటలు వస్తాయి కాబట్టి అది తగ్గించడానికి అదమ్మా. లేదు, అతి మధురం అని కూడా ఉంటుందమ్మా ఆయుర్వేద శాస్త్రంలో. దానిని కూడా నీళ్ళలో కలిపి రాయడం వల్ల ఆ వేడి బయటకు వచ్చేసి ఆ మంట, ఈ దద్దుర్లు, ఈ పొంగు అనేది చాలా తొందరగా తగ్గుతుందమ్మా. ఇంకా ఈ మసూచికం, విసూచికం అన్నాం కదా, పెద్ద పొక్కుల కింద వచ్చామ్మా, ఈ మచ్చలు పడిపోతాయి మొహం మీద కానీ బాడీ మీద కానీ, గుంతల కింద అయిపోయి అలా ఉండిపోతాయి అమ్మాయి. ఇప్పుడంటే చాలా రకాల యాంటీబయాటిక్స్ అయ్యి వాడి, లేకపోతే ఫేషియల్ క్రీమ్స్ అని అనేక రకాలు వాడుకోవడం వల్ల దాని నుంచి బయటపడుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఒక అద్భుతమైన ప్రక్రియలు అందులో ఉన్నాయమ్మా ఇవన్నీ పోగొట్టడానికి. అదేవిధంగా త్రిఫలా కషాయం అనేది ఉంది కదమ్మా, ఆ త్రిఫలా కషాయంలో ఈ గంధము, అతి మధురం ఈ కలిపి రాసుకుంటే కూడా ఆ పొక్కులు అనేవి తగ్గుతాయమ్మా. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అంటువ్యాధులు అమ్మాయి. మిగిలిన వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, వేప చెట్టు యొక్క ఆకులు కోసుకొచ్చమ్మా మంచం మీద వేసుకుని ఆ మంచం మీద ఆ పేషెంట్ని పడుకోబెట్టాలండి. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా స్నానం చేసేటప్పుడు అయితే ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాళ్ళని స్నానం చేయించేవారు కాదు పూర్వం. ఇప్పుడు కూడా చేయించరు కొంతమంది పల్లెటూరులో. అది పొంగు స్నానం అని అయిపోయిన తర్వాత తగ్గాక లాస్ట్లో స్నానం చేయించేవారమ్మ. ఆ స్నానం చేయించేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో పసుపు, వేపాకు తుంపేసమ్మ అందులో వేయాలి, పసుపు కలపాలి. ఆ నీళ్లతోటి కానీ స్నానం చేస్తే ఇంట్లో ఇంకెవరికి అంటుకోదమ్మా అది. ఎప్పుడైతే ఒక పేషెంట్ మనకి ఇంట్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో అప్పుడు ఇమీడియట్గా ఏం చేసేవాళ్ళు అంటే, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ వేపాకులు తెచ్చుకుని నీళ్ళలో వేసుకుని కాసుకుని స్నానం చేయటం అనేది మొదలు పెడితే ఇంట్లో మిగిలిన వాళ్ళకి రాకుండా ఉంటుందమ్మా. అదేవిధంగా చుట్టుపక్కల ఇళ్ళకి కూడా పాకకుండా ఉంటుందమ్మా. ఆ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలంటే హార్తకర్పూరం కూడా బాగానే పనిచేస్తుందమ్మా. హార్తకర్పూరం గుడ్లో మూట కట్టి గుమ్మాల దగ్గర కట్టుకుంటే గాలిలో అది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది వైరస్ని నిర్మూలించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. దీనిని నేను కరోనా వచ్చినప్పుడు అనేక మందికి చెప్పి ఈ బ్యాంకులు అనేక ఆఫీసుల్లో కూడా నేను హార్తకర్పూరం అనేది పెట్టించడం జరిగిందమ్మా. వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు, బ్యాంక్ మేనేజర్లు కానీ ఇంకొకరు కానీ. చాలా బాగా చెప్పారు సార్, మాకు కస్టమర్స్ వస్తూ ఉంటారు, వచ్చేస్తున్నామని భయపడతా బతుకుతున్నాం మేము, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానివల్ల చాలా బాగుందని అన్ని టేబుల్స్ మీద వాళ్ళు ఆ హార్తకర్పూరం ముద్ద మనం పచ్చకర్పూరం అంటామా, స్మెల్ కూడా బాగా వస్తుంది, అది పెట్టించడం జరిగింది. ఇలాగ అనేక రకాలైన ప్రక్రియల ద్వారా అది బయట వాళ్ళకి పాకుండా చేసుకోవచ్చామా, వచ్చిన వాళ్ళకి కూడా తగ్గించుకోవచ్చండి ఈ విధంగా వాడుకుని. ఓకే. సో మరి ఈ చెమటకాయలు ఇవి వాటి నుంచి అవునమ్మా, అది
మా కొన్ని చెమట ఎక్కువగా ఉన్న ఏరియాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ఏరియాలు, ఇప్పుడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, లేకపోతే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఆ ఏరియాలన్నీ కూడా అది చాలా ఎక్కువ అమ్మ. హైదరాబాద్లో దాన్ని అక్కడ ఒళ్ళు పేలిపోవటం అంటారు అక్కడ. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదమ్మా. ఆ ఏరియాలో వాళ్ళు ఏం చేయరంటే పచ్చి బొబ్బాసికాయ తీసుకోవాలమ్మా. దాన్ని సన్నగా తరిగి ఎండలో ఎండబెట్టుకోవాలి. చాలా మెత్తటి పౌడర్ చేసుకోవాలమ్మా. దాంట్లో వరి బియ్యం ఉంటాయి కదమ్మా, పిండి. ఈ బియ్యం పిండి కూడా అంత మెత్తగా చేసుకుని రెండు కలిపి దాన్ని ఒంటి మీద వాడుకుంటే అనేక రకాలైన మోడర్న్ ఇవి వచ్చినాయి అమ్మ పౌడర్లు. చాలా పెద్ద పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. వాటికన్నా బాగా ఇది పనిచేస్తుంది. అంటే పౌడర్ లాగా అప్లై చేసుకోవాలి. ఒళ్ళంతా రాసుకుంటే అనేక రకాల పౌడర్లు పిల్లలకి స్నానం చేయించిన తర్వాత వాడుతూ ఉంటారు. ఆ విధంగా దీన్ని రాసుకుంటే అమ్మ అసలు ఒళ్ళు పేలిపోకుండా ఉంది. వచ్చింది కూడా ఇమీడియట్గా తగ్గిపోతుంది మాకు 3 days 4 daysలో. అంత సింపుల్గా మనం చేసుకోవచ్చు అండి. అందరికీ అందుబాటులో ఉంటుందమ్మా అది. సార్ ఇంకొకటి వేడి కురుపులు, సెగగడ్డలు అనేసి అంటూ ఉంటారు. ఇవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ఇది విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు? దీనికి వనమూలికలతోటి ఏదైనా ట్రీట్మెంట్? అందులో చాలా రకాలు ఉంటాయమ్మా. కొంతమందికి ఎర్రగా వచ్చి అది బాయిల్ పగలదమ్మా అది. కొంతమందికి నల్లగా వస్తుందమ్మా. కొంతమందికి చిన్నది వచ్చి వెంటనే అది ఓపెన్ అయ్యి బయటికి పసది వెళ్ళిపోవడం, ఇలా అనేక రకాలు ఉంటాయమ్మా ఇందులో. ఏదైనా కూడా ఈ పగలాలంటేనమ్మా మనకేం చేసేవారంటే వేడి అన్నంలో మెంతి పొడుం కలిపి దాన్ని పట్టి కింద వేసేవారమ్మ. వేస్తే ఇమీడియట్గా అది బయటికి పగిలిపోయి ఆ లోపల ఉన్న బ్యాడ్ మ్యాటర్ ఏదైతే ఉందో పస్ అంటాం మనం, చెడు రక్తం కానీ అన్నీ బయటకు వచ్చేసి తగ్గిపోయామ్మా. అలా చేసుకోవచ్చు. దానికే వేడిగా ఉండి అది ఇబ్బంది పెడతామంటే గంధం రాసుకున్నా కూడా ఆ వేడి తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు ఉంటుంది కదమ్మా, ఈ చుట్టలు చుడతారు కదా, ఆ పొగాకుని నూరి కూడా పట్టి కింద వేస్తే చాలా తొందరగా అణిగిపోతుందమ్మా. అదేవిధంగా పనస ఆకులమ్మ, లేదంటే కురుపాకు అంటారు, దాన్ని రణపాల అంటారు దేంట్లోని ఆయుర్వేదంలో. ఆ రణపాల ఆకు నూరమ్మ దాన్ని ఆముదంలో ఉడకబెట్టి కడితే ఎటువంటి కురుపులైనా తగ్గిపోతాయమ్మా. అన్ని రకాల కురుపులు, అన్ని రకాలకి ఓవరాల్గా పనిచేసేది అదమ్మా. దాని పేరే కురుపాకు, కానీ ఆయుర్వేద శాస్త్రంలో రణపాల అంటారు దాన్ని. ఇది మనకు రణాన్ని తగ్గించేదమ్మా. గురువు గారు ఏదమ్మా ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి మనకి రణపాల? అన్ని పార్కుల్లో ఉంటుందమ్మా. రణపాల అనేది ఒక దాన్ని ఏమంటారంటే డిసెంబరాల్ అని కూడా అంటారు. కరెక్ట్గా డిసెంబర్ నెలలో ఒక వెన్ను కింద వచ్చి ఫ్లవర్స్ వస్తాయమ్మా, చాలా అందంగా ఉంటాయి. అది దాన్ని బీజపత్ర అని కూడా అంటారు. అంటే ఆకుని కింద పడేస్తే మొక్కలు మొలిచేస్తాయమ్మా. అది దళసరిగా ఉంటుంది, ఇరిస్తే టక్మని ఇరుగుతుంది. దానిని వాడుకోవచ్చమ్మా. వాడుకుంటే అన్ని రకాల కురుపులు తగ్గుతాయమ్మా. అదేవిధంగా మనకి బాడీ హీట్ అవడం వల్ల కూడా వస్తుంది కాబట్టి ఈ హీట్ తగ్గించడానికి కూడా మనం జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు ఇలాంటి కొద్దిగా సాల్ట్ కలిపిన మజ్జిగ తాగుతూ ఉంటే దాహానికి మంచి డ్రింక్ అవుతుందమ్మా. అది 3 కలుపుకొని చేసుకున్న డ్రింకు. మీకు యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్లో చాలామందికి సమ్మర్లో వేడి చేయడం వల్ల బర్నింగ్ సెన్సేషను, ఎల్లుగా వెళ్ళటం, అనేక రకాల ఇబ్బందులు వస్తాయమ్మా. అవన్నీ తగ్గాలి అంటే మీరు తర్బూజా గింజలు కానీ, కర్బూజా గింజలు, లేకపోతే దోస గింజలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాలు ఇలాంటివి కలుపుకుని కనుక మీరు మజ్జిగ పలచగా చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని తాగితే ఈ సమ్మర్లో వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయమ్మా. మూత్రవ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ డ్రింక్ అనేది. గురుగారు, మరి గవద బిళ్ళలు అంటారు కదా, ఇది వస్తే అసలు ఏమి తినడానికి కూడా కాదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, ఒక జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇవి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయమ్మా. అందులో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఈ మమ్స్ అంటారు అన్నమాట. ఈ మమ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే సంతానలేమి అనేది స్త్రీలోని పురుషుల్లోని కూడా జరుగుతుందమ్మా. చిన్నపిల్లల్లో జరిగిన ఇది ఏదైతే ఉందో అప్పుడు మనం మర్చిపోతాం, ఏదో వచ్చిందిలే తగ్గిపోయింది అనుకుంటాం. దానివల్ల మీకు ఈ స్త్రీలోని పురుషుల్లోని కూడా ఈ శుక్రం, స్పెర్మ్ అనేది వృద్ధి అసలు ప్రొడక్షన్ అనేది లేకుండా పోవడానికి అవకాశం ఉందమ్మా ఇందులో. అంటే ఏ ఏజ్లో వస్తే? చిన్న ఏజ్లో, ఏ ఏజ్లో వచ్చినా కూడానమ్మా. అందుకేంటంటే దాన్ని పూర్వం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా వాటికి అద్భుతమైన ట్రీట్మెంట్లు ఉండి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక యాంటీబయాటిక్ లేకపోతే ఫీవర్కి ఏదో ఒకటి వాడేసి తగ్గిపోయిందని అనుకుంటాం. కానీ దాని నుంచి ఆ ఏదైతే నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గాలనేది ఒక ఆయుర్వేదం శాస్త్రంలో ఉందమ్మా. దానికి విరుగుడు ఏంటంటే
అవిసి చెట్లు అని ఉంటాయమ్మా. అవిసి చెట్లు అంటారు. అవును. అంటే సీమ అవిసె, పెద్ద అవిసె అంటారు. ఈ పెద్ద అవిసె వృక్షాలు అవుతాయి అమ్మాయి. దాని యొక్క ఆకుల్ని మీరు నూరి ఆ పసరు దూది ముంచమ్మ, ఆ దూది వేసి కట్టుకుంటే 3 డేస్లో తగ్గిపోతాయి అమ్మాయి. ఆ అవిసి చెట్లు యొక్క ఆకులు తీసుకున్నమ్మా, అవి వాటిని నూరుకుని గుడ్డలో పిండి పసరు పిండి ఆ పసరులో దూది ముంచి ఆ దూదిని అంటించాలమ్మా. ఇవి ఎక్కడైతే ఉంటాయో అంత లెక్క అంటించడం వల్ల తగ్గిపోవటమే కాకుండా ఏదైతే ఈ ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుందమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. రెండవది ఏంటంటే ఉమ్మెత్తలో నల్ల ఉమ్మెత్త అంటారమ్మా. ఆ నల్ల ఉమ్మెత్త ఆకు నూరి కూడా అంటించి దానిపైన దూది అంటించి కట్టుకున్నా కూడా ఈ గవదలు తగ్గిపోతాయమ్మా. తగ్గిపోయి మీకు ఏదైతే ఈ సంతానం అంటే సంతానం కలగకుండా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం కాపాడుకోవచ్చమ్మా. అది చిన్న ప్రాబ్లం కాదమ్మా, ఏదో గవదలు వచ్చినాయి పోయినాయి అని అనుకుంటారు. దానివల్ల ఫ్యూచర్లో సంతానం కలగకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని రక్షించుకోవాలంటే ఈ 2 రకాల ట్రీట్మెంట్లు చేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్ నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు అండి. ఓకే గురుగారు, చర్మానికి సంబంధించి వచ్చే సమస్యలతో పాటు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం ఎలా ప్రొటెక్ట్ పొందాలి, అండ్ అలాగే ఈ వేసవి తాపం నుంచి కూడా మనం ఎలా ఉపశమనం పొందాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.